హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన్వి వర్మ. మా కొత్తింట్లో మా ధన్వి దర్శన్ ఇద్దరు హ్యాపీగా ఎంచక్కా మాతో కలిసి బాగా ఆడుకున్నారు. అలాగే ఇప్పుడైతే మేమైతే కోయట్కి వెళ్తే బయలుదేరుతున్నాము. బయలుదేరే రోజు పొద్దున్నే మా కొత్తింటి నుంచి మా పాతింటికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా అక్కడి నుంచి కోయట్కి వెళ్తే బయలుదేరడానికి అయితే కొత్తింట్లో ఇలా అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ తీసి ఇంట్లో అయితే పెడుతున్నాను. ఎందుకంటే మిర్రర్ బయట ఉందనుకో అద్దము, కోతులు అలా వచ్చి ట్యాప్స్ అయ్యి ఆన్ చేస్తాయి. అలాగే ఇంకా మిర్రర్ అయితే మేము ఇంకా లేం కాబట్టి తీసి ఇంట్లో పెడదామని ఇంట్లో అయితే పెట్టేశాను. అలాగే ఇంకా ఇంట్లో ఇంకా కొంచెం విండోస్ అయ్యి వన్ విండో అలా ఓపెన్లో పెట్టుకొని ఇంకా మేము లేం కాబట్టి స్మెల్ రాకుండా ఉంటుందనే ఉద్దేశంతో అలా మొత్తం ఇల్లు అయితే చెక్ చేస్తున్నాను. ఏ వస్తువు ఎక్కడ ఉంది అవన్నీ ప్యాకింగ్ చేసేసాను. ఇంకెలా అక్కడక్కడ నేను కొన్ని హాల్లో, షోకేస్లో, టీవీ, ఇంకోటి బెడ్రూమ్లో అలా నేను చెట్లు అయితే డెకరేషన్ అయితే అలా పెట్టున్నాను, ప్లాస్టిక్వి. అవన్నీ అయితే తీసేసాను. అలాగే బాత్రూమ్స్లో వాటిల్లో వాటర్ అయ్యి ఏమన్నా ఓపెన్లో ఉందా అని అన్నీ చెక్ చేసుకున్నాను అనమాట. కానీ ఇన్ని రోజులు మేమైతే ఈ ఇంట్లో హ్యాపీగా ఉన్నాము. ఉన్న 2 months మా దర్శను అయితే మమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. ఎందుకంటే ఈ ఇంట్లో బాగా ఆడుకుంటూ పాపతో అలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. మాకే చాలా బాధగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇలా దేవుడి రూమ్లో పటాలైతే మేము లేనంత మాత్రాన పటాలైతే తీయకుండా అలానే ఉంచేసాను. ఇంకా అప్పుడప్పుడు మా నాన్న కానీ అలా వచ్చి చూసుకుని వెళ్తూ ఉంటాడు. అలాగే స్టవ్ అవన్నీ కిచెన్లోటివి అలానే పెట్టేశాను అనమాట. ఇంకా గిన్నెలు అవన్నీ నేను కొత్తగా ఇంట్లో ఉన్నప్పుడు వాడుకో కదా, ఇంకా అవన్నీ ప్యాకింగ్ చేసేసాను. ఇంకా ఆ ఇంట్లో కొన్ని కిచెన్లో అయితే నేను అలానే ఉంచేసాను. కొన్ని వస్తువులు, ఉప్పు, తర్వాత కందిపప్పు, మిరపకాయలు, చింతపండు అవన్నీ ఉన్నీలే కిచెన్లో ఇంట్లో ఉంటే మంచిది కదా, కొత్త ఇల్లు కదా, ఆ విధంగా ఆ ఇంట్లోనే పెట్టేశాను అనమాట. కొన్ని వస్తువులు అయితే మేము ఉన్నాం కాబట్టి అక్కడ కొన్ని మిగిలిన వస్తువులన్నీ ప్యాకింగ్ చేసి మా అత్త వాళ్ళకైతే పాతింటికైతే ఇచ్చేసాను. ఇంకా అలా టీవీ యూనిట్ దగ్గర మొత్తం ఏం లేకుండా ఎంటీ చేసేసాను అనమాట, ఖాళీ చేశాను. ఇంకా విండోస్ అవన్నీ ఇంకా క్లోజ్ చేసేసా. అలాగే ఇంకా నేను దేవుడి రూమ్ దగ్గర పైన ఉండే ఆ పటం వచ్చి అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగే పటం అనమాట. అది ఇంకా సెంటిమెంట్గా అక్కడే ఉండియాలా అని ఇంకా అక్కడే పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంకా మొత్తం అంతా నాకైతే ఇలా ప్యాకింగ్ చేసుకుని కోవిడ్కి వెళ్తూ ఉంటే అసలుకి ఈ కొత్త ఇంట్లో నుంచి వెళ్ళాలని ఇష్టమే లేదు. ఇంకేమంటే వెళ్ళాలి. చూడండి, మేము కోవిడ్కి బయలుదేరే ముందు రోజే అలా బయటంతా నీట్గా అలుక్కొని ముగ్గు పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటే ఇంకా కాసేపు ఇంకా ఇంట్లోనే ఇలా దీపం పెట్టుకుని అలా హ్యాపీగా ఉండాలా అని అయితే ఉంది. మా బాబు అయితే మమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. కానీ ధన్వితో అయితే బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఆడుకోవడం కానీ, టెంపుల్స్కి వెళ్ళడము, వాడికి అదొక హ్యాపీగా అనిపించింది. ఇంట్లో ఉండాలన్నా ఎక్కువ టైం కొత్త ఇంట్లోకి వెళ్దాం, మేము పాతింటికి వెళ్ళినా కానీ, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్దాము, బాగా ఆడుకోవడానికి ఫ్రెండ్స్ అంతా బాగున్నారనమాట. అందుకని మళ్ళీ ఓసారి చూద్దాము. వాడు ఆడుకునే బొమ్మలు కానీ అవన్నీ ముందే ప్యాకింగ్ చేసుకుని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే